నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా దీపావళి ఆస్థానం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన జియంగార్లు. కార్వేటి నగరంలో దీపావళి ఆస్థానం. తిరుచిపై శ్రీ వేణుగోపాలుని కటాక్షం. టీటీడీ అనుబంధ ఆలయాలలో వేడుకగా దీపావళి ఆస్థానం. దేవతామూర్తులకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాల సమర్పణ. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో నరక చతుర్దశి. విజయవాడ దుర్గగుడిలో శ్రీ మహాలక్ష్మి యాగం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థాన వేడుకలు ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి ధ్వజస్తంభ ప్రదక్షిణగా చేరుకుని శ్రీవారి మూలమూర్తి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బంగారు వాకిలి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రూపాయి హారతి, ప్రత్యేక హారతలు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, జి భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కార్వేటి నగరంలో కొలువుదీరిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం సంప్రదాయ శోభితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు దీపావళి ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద. అనంతరం కార్వేటి నగరం ఆలయ వీధుల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరుచి సేవ నయనానందకరంగా జరిగింది. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయాలలో సోమవారం దీపావళి ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జియంగార్లు దేవదేవులకు పట్టు వస్త్రాలను సమర్పించగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయాలలో దీపాలు వెలిగించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా జరిగింది. ముందుగా సోమవారం సాయంత్రం శ్రీ కోదండరామాలయం డిప్యూటీ ఈవో నాగరత్న, అర్చకుడు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని పొండరీకవల్లి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడి నుండి టీటీడీ పెద్దజేర్ స్వామి ప్రతినిధి ఏకాంగి అఖండ దీపాన్ని అందించారు. అనంతరం అధికారులు, అర్చకులు అఖండ దీపాన్ని తీసుకుని ఊరేగింపుగా శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేరుకుని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అధికారులు, అర్చకులు దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయంలోని భాష్యకారుల సన్నిధి వద్ద దీపారాధన, తళిగ నివేదన నిర్వహించి
ఆగమోక్తంగా దీపావళి ఆస్థానం జరిపారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పొండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయంలోని శ్రీ గోవిందరాజస్వామి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తుల చెంత దీపారాధన, తలిగ నివేదనలు నిర్వహించి దీపావళి ఆస్థానాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు దీపాలు వెలిగించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నరక చతుర్దశి కార్యక్రమం ఆగమ సంప్రదాయ రీతిలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి నైవేద్యం, నీరాజన సమర్పణ గావించారు. ఆపై మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సంబరంగా సాగింది. భక్తులు బాణాసంచా కాలుస్తూ స్వామి అమ్మవార్ల సేవలు తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం శివపార్వతుల ఊంజల్ సేవ జరిగింది. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసలుతున్న కపిలతీర్థంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకులమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాల్లో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యమున్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ప్రతి సోమవారం ఊంజల సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభామానంగా అలంకరించారు.
అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి వెంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంచల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వెంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలడు వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భక్తుల ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం నాదం సహితంగా ఆది దంపతులు ఊంజల సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణార్థం మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నూతనంగా నిర్మించిన యాగమండపంలో అర్చకులు, ఋత్వికులు సంప్రదాయబద్ధంగా సంకల్ప పూజలతో శ్రీ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. దీపావళి రోజు మహాలక్ష్మి ఆరాధన సర్వశుభప్రదం. ఈ సందర్భంగా యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు, ఈవో సీనా నాయక్ దంపతులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార్య పురుషుడిగా, తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. తమిళ ఐపస్సి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో తిరుప్పావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. అనంతరం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణునికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు శ్రీ ముకుంద తాతాచార్యులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కేదారేశ్వర నోము, స్వామి అమ్మవార్లకు పేట ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఏటా దీపావళి సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చూడచక్కటి అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లను నందివాహనంపై వేంచేపు చేసి పేటోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులను సేవించుకుని కేదారేశ్వర నోములను నోచుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తాగ్రేసరుడు మనవాళ్ల మహాముని. ఈ క్రమంలో 3వ రోజైన సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ్ల మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుప్పావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. కడప నగరంలోని భద్రావతి సమేత శ్రీ భావన ఋషి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి పూజ వైభవంగా జరిగింది. దీపావళి పర్వదినం సందర్భంగా సకల జనులు ఆ రోజు శిరడి తల్లి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించి సర్వ సంపదలను, శుభాలను పొందటం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా వేంచెబు చేసిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం అమ్మవారి పంచలోహమూర్తికి అభిషేకాలను నిర్వహించారు. భక్తులు సామూహికంగా సంకల్ప పూజల్లో పాల్గొని కుంకుమార్చనలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి
సోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఐకలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హరహర మహాదేవ నామస్మరణలతో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మార్మోగింది. సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ మృత్యుంజయ స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. శ్రీకాళహస్తీశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు పూర్తి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయునికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడ చక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా బిల్వ పత్రార్చన జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నంద్యాల సంజీవనగర్లోని శ్రీ కోదండ రామాలయంలో దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, సంకల్ప పూజలు, అగ్ని ప్రతిష్టాపన జరిపారు. ఆపై నవగ్రహ హోమం, లక్ష్మీనారాయణ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. నల్గొండ జిల్లా పానగల్లులో కొలువైన శ్రీ పచ్చల సోమేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు వేడుకగా నిర్వహించారు. ప్రదోషకాల సమయంలో అర్చకులు నందీశ్వరునికి పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారికి చూడ చక్కటి అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బలగ వద్ద గల శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, సింధూరంతో పాటు నదీ జలాలతో అభిషేకం చేశారు. తరువాత చందనం, కుంకుమతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వరంగల్ నగరం అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అమావాస్య సోమవారాన్ని పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి, అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కొలువైన మహాదేవునికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భోళా శంకరుని సేవించారు. అనంతపురం రెవెన్యూ కాలనీలో కొలువైన శ్రీ కోదండ రామస్వామివారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ధన త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ కోదండరాముని మూలమూర్తికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. భక్తులు అర్చకుల సూచనలతో సామూహికంగా లక్ష్మీ కుబేర్ వ్రతాన్ని జరుపుకొని ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరం తాడిపత్రి రోడ్డులో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ధన త్రయోదశి వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలతో నివేదన, కర్పూర హారతులు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో అమ్మవారి నగరోత్సవం వేడుకగా సాగింది. తెలంగాణలోని ప్రసిద్ధ భద్రాచలంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పుష్పార్చన జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ విశ్వేశ్వర స్వామివారికి తొలుత గోదావరి నది నుండి సేకరించిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి చక్కటి అలంకరణలు జరిపి పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వీజ మాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. తరువాత పుష్పాలు, ఆభరణాలతో శ్రీ రామలింగేశ్వర స్వామివారిని అలంకరించి లింగాష్టకాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ రామలింగేశ్వరుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,304 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,86,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.